హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో పెన్షన్దారులకు ముఖ్య ప్రకటన. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ నిలిపివేత రచ్చ నడుస్తున్న వేళ వైసీపీకి పోటీగా పెన్షన్ పెంపు పై అయితే విపక్ష టీడీపీ ఇస్తున్న హామీలు చర్చనీయాంశంగా అయితే మారుతూ ఉన్నాయి. సో ఇప్పటికే రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 3,000 చొప్పున పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే 5 ఏళ్లలో పెన్షన్ను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితే నెలకొంది. అయితే విజయంపై ధీమాగా ఉన్న రాజకీయ పార్టీలు పెన్షన్పై ఆచితూచి అయితే స్పందిస్తూ ఉన్నాయండి. సో ఈ క్రమంలో టీడీపీ నేత చంద్రబాబు ఈ మధ్య తాము అధికారంలోకి వస్తే నెలకు 4,000 రూపాయల పెన్షన్ మొత్తం పెంచుతామని అయితే హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లోనూ 2,000గా ఉన్న పెన్షన్ 3,000కు పెంచుతామని హామీ ఇచ్చినా జనం నమ్మలేదు. దీనికి కారణం జగన్ కూడా 3,000 ఇస్తామని హామీ ఇవ్వడమే. అయితే జగన్ గెలిచాక తాను 3,000 పెంచుకుంటూ పోతానని మాత్రమే హామీ ఇచ్చానని తేల్చేశారు. దీని ప్రకారం ఏటా 250 రూపాయల చొప్పున అయితే పెరగాల్సి ఉండగా మధ్యలో ఓ ఏడాది మినహాయించి 5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి 3,000 రూపాయలకు మొత్తంగా అయితే పెంచేశారండి. సో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇస్తున్న చంద్రబాబు ఐవీఆర్ఎస్ రూపంలో దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా తాము అధికారంలోకి రాగానే అంటే జూన్ లేదా జూలైలో పెరిగిన 1,000 రూపాయల పెన్షన్ను ఏప్రిల్, మే, జూన్ నెలలకి కూడా కలిపి మొత్తం జూలై నెలలో ఇవ్వవలసిన 4,000తో కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇస్తామని ప్రచారంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు.